of you, welcome back to my channel. How are you? I'm fine అండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఒక చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది పేపర్ క్విల్లింగ్ అండి. నేను ఇది అమెజాన్లో నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో ఇది మనకి ఇలా మెషిన్ వస్తుంది. దీంట్లో సెల్ వేసేసుకుంటే మనకి ఇలా బటన్ ప్రెస్ చేసేస్తే మనకి ఇలా రౌండ్గా క్విల్ అయిపోతుంది అనమాట. మనం చేత్తో చేయకుండా ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక బుక్ ఒకటి అండ్ అలాగే పేపర్స్ ఉంటాయి కదా, చిన్న స్ట్రిప్స్ లాంటివి. సో అది వస్తుంది అనమాట. సో ఇది మొత్తం మనకి కిట్లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా మనం సర్కిల్ చేసిన తర్వాత రౌండ్ ఎంత కావాలి అనేది చూసుకోవడానికి ఇలా ఇది కూడా ఒకటి వస్తుంది. సో ఇవి అయితే మనకి బేసికల్గా కిట్లో ఉంటాయి అన్నమాట. సెల్స్ అయితే మనం సపరేట్గా తీసుకొచ్చి వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా పేపర్ పెట్టేసి మనం అలా ప్రెస్ చేసేస్తే రౌండ్ అయిపోతుందండి. సో రౌండ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఇలా గమ్ పెట్టి అతకబెట్టేసిన తర్వాత ఇలా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. దీనికైతే పెద్ద గైడ్ అయితే ఉందండి. సో ఇవైతే నేను అన్నీ చేశాను అక్కడ. ఇదివరకేమో చేతితో చేసేది ఉండే, ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఇలా అయితే కొన్ని చేసి పెట్టాను. అంటే మనం ఏమన్నా కొత్త కొత్త డిజైన్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, సో ఆ షేప్లో అనమాట. అండ్ ఇదైతే నేను ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ భలే ఉంది కదా, దియా అండి. అంటే దివాళీ టైంలో దియాస్ పెడతాం కదా, సో అలా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా స్క్వేర్ కూడా నేను ట్రై చేశాను, బాగా వచ్చింది. అండ్ ఇది బటర్ఫ్లై ఒకటి ట్రై చేశానండి, సూపర్ క్యూట్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఫ్లవర్. కాకపోతే అన్నీ పర్ఫెక్ట్గా రాలేవు, కాకపోతే ఓకే అన్నట్టుగా ఉన్నాయి. సో ఇవి అన్నమాట నేను అంటే పేపర్ క్విల్లింగ్తో రీసెంట్గా ట్రై చేసినవండి. ఇంకా చాలా చేయొచ్చు. అంటే గ్రీటింగ్ కార్డ్స్ చేయొచ్చు, ఇలా ఏ అనే లెటరు, అలా చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో వీ క్యాన్ డూ ఇట్. ఈ బటర్ఫ్లై ఏంటి అంటే జస్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఎలా వస్తుంది అని అయితే ట్రై చేశాను. ఇట్ వాజ్ రియలీ క్యూట్ అని ఐ ఫీల్. అండ్ ఈ దియా కూడా చాలా బాగా వచ్చింది. సో ఏదైనా చిన్న గ్రీటింగ్ కార్డ్ పెట్టి అలా దివాళీ అని రాసి పక్కన ఇది అతక పెడితే అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్న థాట్ అనమాట. సో అలా అని చేశాను. ఈ పింక్ కలర్ అయితే భలే ఉన్నాయి. ఇవేంటంటే కొంచెం లూజ్ కాయిల్ చేసేసి అలా ఫ్లవర్ షేప్లో అయితే చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఎక్కువ పేపర్ ఉంటే మళ్ళీ ఇలా స్టక్ అయిపోతుంది. సో కొంచెం మనం ఇలా తీసేసుకుంటే అయిపోతుందండి. సో ఈవెన్ ఈ పేపర్స్కి ఏంటి అంటే ఇలా గమ్ కూడా వచ్చేసింది అనమాట. సో డైరెక్ట్గా మనం అట్లానే గమ్ కూడా అతికిచ్చేసుకోవచ్చు, ఎక్కువ పని అయితే ఏముండదు. సో ఇదేంటంటే టైట్ కాయిల్ అండి అలా. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి చిన్న ఫ్లవర్స్ లాగా అయితే చేశాను, చాలా క్యూట్గా వచ్చాయి. అండ్ అలాగే ఏంటంటే ఒక చిన్న ఏమంటారు చెట్టులాగా అన్నట్టుగా చేశాను. ఒక కుండీలో చెట్లు అన్ని పువ్వులు ఉన్నట్టుగా అయితే చేశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, భలే క్యూట్గా వచ్చింది. అలా ఫ్లవర్స్ అలా పెట్టుకుంటే భలే క్యూట్గా అయితే అనిపించింది అనమాట. సో ఇది ఇంకొక చేసిన ప్రాజెక్ట్ చాలా సూపర్గా వచ్చింది. సో ఇది మంచి స్ట్రెస్ బస్టర్ అనమాట. సో ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గాయ్స్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.